వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. తుబ్దుత్ ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తేనా? నమస్తే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పెద్దోళ్ళ ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ పేదలు ఎందుకు మిమ్మల్ని ఆదరించలేదు చెప్పండి. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కార్యాలయం దగ్గరికి పోయి ధర్నా చేయడం ఏంటి? ఏం మాట్లాడారండి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏం టెలికాస్ట్ చేశారు ఒకసారి చెప్తారా? మీరు చెప్పండి. చెప్పరా చెప్పు. జగన్మోహన్ రెడ్డి అనుచరులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా సైకో ఫ్యాన్స్ అనేసి. అది నిజం సార్. రక్తం దాకేస్తా. ఏ స్థాయికి దిగజారినటువంటి రాధాకృష్ణ వీటిని పత్రికా విలువలు అంటారా? అటు చూడు. నలుగురు పిల్లలు కొత్తకారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. దీనికి మీరు ఏమంటారు సార్? మీరే ఇటువంటి మాటలు మాట్లాడితే వెంటనే కేసులు పెడతారు. నేను లేదని లేదు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నిన్నటి నుంచి మీ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు అసలుకి ఆ పదజాలముతో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఒక స్థాయిలో తులనాడుతున్నారు. అది ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఇదే స్థాయిలో మీ వాళ్ళు నిన్న రాచమల్ గారు మాట్లాడారు, కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడాడు. చాలా మంది ఇదే స్థాయిలో ఒక విపరీతమైన పదజాలాన్ని కూడా ప్రయోగించారనమాట. మాట్లాడింది విన్నాను. నాకేం అందులో విపరీత పదజాలం ఆయన మాట్లాడారు. కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడారు. చాలా మంది లస్కోర్ గిస్కోర్ అని మాట్లాడారు. చాలా మాట్లాడారు. వీళ్ళు దాంట్లో వచ్చింది ఎంతవరకు తప్పని భావిస్తున్నారో, మీరు మాట్లాడుతున్న అంతే తప్పని ఇతరులు భావిస్తున్నారు అనమాట. న్యూట్రల్ పర్సన్స్. నేను చెప్పడం ఏంటంటే, ఒక పత్రికా కార్యాలయం ముందుకు, ఒక ఛానల్ ఆఫీస్ ముందుకు వెళ్ళి ధర్నా చేయడం కన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కేసులు పెట్టచ్చు, కోర్టులను ఆశ్రయించవచ్చు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటాం. ఇది మావి గన్ ఏంటన్న? అసలు మావి గన్ ఉపయోగాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా? చెప్పండి. ఎందుకు అది ఎవరికి ఉపయోగం? అది అన్నం తిన్నోడికి అయితే అర్థం అవుతుంది, తిన్నోడికి ఏం అర్థం అవుద్ది? ఇప్పుడంతా రాజధాని అంతా కూడా మావి గన్. వాళ్ళేమో రాజధానికి చట్టబద్ధత కల్పించేశారు. శాసన సభలో ఆమోదం పొందింది, శాసన మండలికి వెళ్ళలేదు అనుకో, అది వేరే విషయం. ఈ మావిగన్ పేరు బాలేదు, ఆ పేర్లు అలానే పెడతారు. ఇలా తెలియపోతే చంద్రబాబు నాయుడు సిబిఐ ఎందుకు పిలుస్తున్నారు? చంద్రబాబు నాయుడు అని రేపు నుంచి సిబిఐ అని రాయొద్దు మీరు. నువ్వు మాత్రం పిల్లలు కనుకరా, నీ ఇంటెలిజెన్స్ నీతోటి అంతమైపోవాలి. 2014-19 వరకు వాళ్ళు అమరావతి రాజధాని ప్రకటించారు. అసలు అసెంబ్లీలో మీరు మద్దతు ఇచ్చారా లేదన్నది ఇప్పుడు ఇది డిబేటబుల్ కాదు. ఆ రోజు ఏం జరిగిందో అందరికి తెలుసు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, మ్యావిగన్ అని మాట్లాడుతున్నారు. గతంలో 3 క్యాపిటల్స్ అని మాట్లాడావు. అంతకు ముందు వచ్చి అమరావతి రాజధాని అని చెప్పి మాట్లాడావు. 3 సార్లు 3 మాటలు మార్చారు. సిగ్గుండాలి కదా మనిషి. నాకు యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. అందరూ కూడా ఆత్మాహుతి దళం లాగా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఓసారి పేసి ఇప్పుడు వచ్చి మ్యావిగన్ కంటే ఆదరిస్తున్నారంటే దీనికి ప్రజామోదం ఉంది. ఈ ప్రతిపాదనగా ఈ 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ప్రజామోదం అయిపోతున్నారు మొత్తం కూడా. మావిగన్ రోల్ చేస్తున్న వాళ్ళు కాకినాడ నుంచి కాదు తీసుకోండి. విను పట్నము, కృష్ణా జిల్లా అంటే విజయవాడ, గుంటూరు జిల్లా 3 మావి గన్ అంటున్నా. మరి ఆ గన్ను ఆలోచన ఆ రోజు ఎందుకు రాలేదు? అంటే మాట తప్పను మడమ తిప్పను అంటుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మాట తప్పడము మడమ తిప్పడము జరిగిపోయినట్టే కదా. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఇకపోతే ప్రకాష్ రెడ్డి గారికి అనంతపురం జిల్లా ఒక అభద్రతా భావం ఏర్పడింది. తన కుటుంబం మాత్రమే ఒంటరి ఇక్కడ. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్ గా నా జాతకమే అంతండి. ఒక ఈర్షను, ఒక అక్కసు, మరి ఏమో పాపము. కానీ మధ్యన అవసరం లేని సబ్జెక్టులు కూడా చాలా మరి చొరవ తీసుకొని మాట్లాడుతున్నారు. నేను పిచ్చోడిని అనుకున్నావు కదా. మీరందరూ ఇంత బంధువులు బంధుత్వం అవసరమా? కేతిరెడ్డిలతో మాకు బంధుత్వం అవసరమా? వాళ్ళంతా ఐకమత్యంగా బంధువులు దండిగా ఉన్నారు. మీరంతా 100 మంది బంధువులు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి నాకు ఆత్మ బంధువు. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? అందరూ ఎక్కడ ఉంటావు? నేను నాగానే
అదనా నీ లెవెల్ అది. దురదృష్టవశాత్తు ఓడిపోయినాము. ఈ రోజు ప్రజలు మళ్ళీ మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. పార్టీ నుండి బయటికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళా పార్టీలోకి వచ్చేవారిని చెప్పు తీసుకొని కొట్టాలి అన్నాడు అన్నమాట. తర్వాత మీరు ఇటీవల ఒక సభ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మైక్ అందుకొని మళ్ళా ఊపేసానన్నా అన్నట్టుగాను లేదంటే ఒక జోష్ కోసం అన్నారు, నాకైతే అర్థం కాలేదు. కానీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వారిని చెప్పుతో కొడితే పార్టీ సస్పెండ్ చేసిన వారిని వెంట వేసుకొని తిరిగే వారిని దేంతో కొట్టాలి? చెప్పు మరిగేసి కొట్టాలి అని మీరు అన్నారన్నమాట. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అది పెద్ద కాంట్రవర్షియల్. అసలుకి మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఆ మాటలు అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అర్థం కాలేదు. ఎవరిని ఉద్దేశించి అన్నారు ఆ మాటలు? మీరు ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ఇక్కడ కేతిరెడ్డి చాలా పెద్ద మాట అని మీకు మనసుకు అనిపించలేదా? చెప్పు మరిగేసి కొట్టాలనేది. అంటే అది చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన